హలో ఫ్రెండ్స్, నేను మీ ప్రశాంతి. వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంతి వరల్డ్. ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ అండి ఎంతో రుచికరమైన టమాటో కాలీఫ్లవర్ కర్రీ అండి. ఈ కర్రీని ఎంతో ఈజీగా ఎంతో ఫాస్ట్గా చేసుకోవచ్చు అండి. మరి గుమగుమలాడే రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఇక్కడ నేను ఒక కాలీఫ్లవర్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో వేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇలా గిన్నెలో వేసి పెట్టుకున్న ముక్కలన్నిటిని ఒక 10 మినిట్స్ పాటు మనం స్టవ్ మీద పెట్టి లైట్గా బాయిల్ అయ్యేదాకా ఉంచుకోవాలండి. మధ్య మధ్యలో ఇలా ముక్కలన్నిటిని పైకి కిందకి కదిలించుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ నేను ఒక 10 నుంచి 12 దాకా టొమాటోలు తీసుకున్నానండి. వీటిని కడిగి నీట్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని మనం తాలింపుకి రెడీ చేసుకోవాలండి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని తీసుకున్నానండి. ఆయిల్ కొద్దిగా వేడెక్కాక దీంట్లోకి నేను కొంచెం ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర 3 వేసుకొని తాలింపుని వేగనివ్వాలండి. తాలింపు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక దీంట్లోకి ఒక ఎండుమిర్చి, ఒక రెబ్బ కరివేపాకుని వేసుకోవాలి. ఎండుమిర్చి, కరివేపాకు వేగిన తర్వాత ఒక ఉల్లిపాయని తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్ని ఆయిల్లో బాగా ఫ్రై చేయాలండి. ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపల మనం నెక్స్ట్ దీంట్లోకి వేయాల్సిన వాటిని చూద్దామండి. నేను ఇక్కడ 4-5 పాయలు చిన్నులపాయల్ని, ఒక 1/2 టీ స్పూన్ దాకా ధనియాలని ఇట్లా తీసుకొని బాగా కచ్చాపచ్చాగా దంచుకోవాలండి. దంచుకొని ఆనియన్స్ వేగిన తర్వాత దాంట్లోకి మనం దంచి పెట్టుకున్న పేస్ట్ని వేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై చేయాలండి ఆయిల్లో. ఇప్పుడు ఇక్కడ నేను ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపుని వేసుకుంటున్నానండి. పసుపుని కూడా బాగా ఆయిల్లో ఫ్రై చేయాలండి. ఇప్పుడు ఇలా కట్ చేసి పెట్టుకున్న పీసెస్ని మనం తాలింపులో వేసుకోవాలండి. నెక్స్ట్ మనం ఇందాక బాయిల్ చేసుకున్న కాలీఫ్లవర్ని కూడా ఇలా జల్లిడి గరిటె పెట్టి వాటర్ లేకుండా తీసి కర్రీలోకి వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత దీంట్లోకి నేను ఇక్కడ 2 స్పూన్స్ సాల్ట్ని యూజ్ చేస్తున్నాను. మీరు మీ టేస్ట్ ప్రకారంగా వేసుకోవచ్చండి. ఇప్పుడు సాల్ట్ మొత్తం కర్రీలో బాగా కలిసేటట్టుగా ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత కర్రీని మనం మూత పెట్టి లో ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలండి. కర్రీని మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ ఉండాలండి. కర్రీ అప్పుడు అడుగంటకుండా ఉంటుందండి. మళ్ళీ మూత పెట్టేసి ఉడకనివ్వాలి కర్రీని. ఇప్పుడు చూడండి, టమోటాలన్నీ కూడా బాగా ఉడికిపోయినాయండి. ఇప్పుడు మనం ఫైనల్గా కారం వేసుకుందాం దీంట్లోకి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారాన్ని వాడుతున్నానండి. మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు. ఇప్పుడు కారం మొత్తం కర్రీలో బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ కర్రీని ఇట్లాగే వదిలేయాలండి లో ఫ్లేమ్లో పెట్టి. అంతే అండి, గుమగుమలాడే కర్రీ రెడీ అయిపోయింది. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త రెసిపీస్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తానండి. బాయ్.